కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి సీనియర్ నేతలు హాజరు కానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలపై సమాలోచనలు చేస్తోంది వైసీపీ అధిష్టానం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏదైతే కాసేపట్లో జరగబోయే కీలక సమావేశానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు, అలాగే ఏ అంశాలకు సంబంధించి చర్చకు వచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా ఈరోజు జరిగేటువంటి మేనిఫెస్టో కమిటీ సమావేశంలో ఏవైతే గనక ప్రజలకు తాము చెప్పగలిగామో వాటన్నిటిని కూడాను మరింత చేయగలిగామో మరింత వాటిని పదులు పెట్టే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో రూపొందిస్తున్నగా తమ సమాచారం అందుతోంది. నవరత్నాల కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశాము. 90% ఏవైతే హామీలు ఇచ్చామో వాటిని 99% వాటిని పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అదే అంశాన్ని కూడా ఈరోజు మేనిఫెస్టోలో పొందుపరుస్తూ దాని గురించి కూడా చెప్పుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అంతేకాకుండా ప్రధానంగా మహిళలకు రైతులకు మరింత ఎక్కువగా ఏమి చేయగలము అనే విషయం మీద ప్రధానంగా చర్చ జరగనుంది. తర్వాత దీనికి సంబంధించి చూస్తే కనుక నిరుద్యోగ యువతకు ఇంకా ఏమేమి చేయాలి, ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో తాము ఉద్యోగాలు ఇచ్చాము, నిరుద్యోగ సమస్యను తీర్చేందుకోసం అనేక విధంగా తమ ప్రభుత్వం కృషి చేసింది. ఇంకా నిరుద్యోగ సమస్యను రాబోయే కాలంలో ఏ విధంగా తీరుస్తాము అనే దాని మీద కూడా దీనికి సంబంధించిన మేనిఫెస్టో కమిటీ కసరత్తు చేస్తూ ఉంది. వీటన్నిటిని కూడాను ప్రధానంగా చూస్తే కనుక రైతులకు సంబంధించినటువంటి ఎక్కువగా టార్గెట్ చేయాలని ఈ మేనిఫెస్టోలో అనుకుంటా ఉన్నారు. అంతేకాకుండా మహిళా సాధికారత, ఆ మహిళలకు మరింతగా వారిని బలోపేతం చేయడం, వాటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఎందుకంటే తమ ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన ఏదైతే కనుక మేనిఫెస్టోలో పొందుపరిచారో వాటిని అన్నింటినీ కూడా అధిగమించే రీతిగా, అంటే గ్యాస్ సిలిండర్ల అంశం అయితేనేమి, తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, తర్వాత నిరుద్యోగ వృత్తి, ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడాను మరిపించే విధంగా, ఓటర్లను మరింత ఆకర్షించే విధంగా అన్ని రంగాలను, అంటే కనుక ఒకవైపు యువతనైతేనేమి, మహిళలను అయితేనేమి, రైతాంగాన్ని అయితేనేమి, తర్వాత వాటన్నిటిని కూడా ఏ విధంగా సమస్యలు ఎక్కడెక్కున్నాయో వాటన్నింటినీ పరిష్కారం చేయడం అయితేనేమి, తర్వాత మరింతగా వాళ్లకు అవకాశాలు కల్పించడము, మరింతగా వాళ్ళకు ఆశాభావంగా ఉండేటువంటి విధంగా ఈ మేనిఫెస్టోను రూపొందించేందుకోసము ఈరోజు కసరత్తు జరుగుతోంది. ఇదివరకే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పలుమార్లు చర్చించడం కూడా జరిగింది ముఖ్య నేతలతో. ఇంకా ఎటువంటి అంశాలతో ముందుకెళ్ళాలి, ఎందుకంటే గతంలో ఏదైతే కనుక మేనిఫెస్టో రూపొందించారో ఆ మేనిఫెస్టో ద్వారా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి సీట్లు రావడం జరిగింది. 151 సీట్లను సాధించుకోవడమే కాకుండా జిల్లాల్లో చాలా చోట్ల క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెట్టేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇది కూడా అత్యంత ఆకర్షణీయంగా అయితేనేమి, జనాకర్షణతో కలిగి ఉండే విధంగా దీన్ని రూపొందించాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇదివరకే కొంత దానికి సంబంధించిన ఒక మ్యాప్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. దాన్ని మరింతగా పదులు పెట్టి మరింత పకడ్బందీగా రూపొందించేందుకోసం అని చెప్పేసి ఈరోజు జరిగేటువంటి మేనిఫెస్టో కమిటీలో చర్చలు జరగనున్నాయి. థ్యాంక్ యూ విజయ్ చంద్ర.